జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిళ్ళే వాళ్ళ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ బాగున్నారా? అరే ఆ తమ్ముడికి ఫుల్ పేమెంట్ వస్తుంది, బంద్ చేయమని చెప్పు. తమ్మి జర బంద్ చేయి. పేరు పేరున ఈరోజు యూసుఫ్గూడ డివిజన్లో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఈరోజు మన అభ్యర్థి కేసీఆర్ గారు పంపించిన శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి కష్టపడుతున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, గులాబీ దండు మొత్తానికి పేరు పేరున అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ డివిజన్లో గత నెలన్నర రోజులుగా మరి ఇక్కడే ఉండి కష్టపడుతున్న మా తమ్ముళ్ళు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ పెద్దలు కరీంనగర్ ఎమ్మెల్యే సోదరులు గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు చంద్ర గారికి, సోదరులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి, అట్లాగే ఇంకా గౌరవనీయులైన సోదరిమణి మాలోత్ కవిత, ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరున నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరి పేర్లైతే మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అరే జర బంద్ చేయితా, మీకు దండం పెడతా, బంద్ చేయరా భయ్, నా చెవులలో సపోర్ట్ చేస్తున్నాను వాగు. పేరు పేరున అందరికీ, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, అవి అక్కడ ఎంత దూరం ఉన్న మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, అరే జర వాడిని బంద్ చేయమంతా, మీ సతాయిస్తుండు. పేరు పేరున అందరికీ నమస్కారం. మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, నేను ఎవరోల పేర్లు చెప్పలేదో పెద్దోళ్ళందరూ ముందే మన్నించాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి యూసుఫ్గూడకు వచ్చినాం. మొన్నొక రోజు వచ్చేది ఉండే, ఆ రోజు వాన పడ్డది, రాలేకపోయినాం. అందుకే ఆఖరి రోజు మిమ్మల్ని కలవాలే, యూసుఫ్గూడలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. నేను కూడా యాక్చువల్గా ఇక్కడ పక్కనే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ పక్కనే, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ పక్కనే చిన్నప్పుడు 1 సంవత్సరం పాటు ఇక్కడనే యూసుఫ్గూడలోనే చదువుకున్నా. అమరావతి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడనే ఒకటి ఉంటుండే, ఇక్కడనే చదువుకున్నా నేను కూడా. కాబట్టి ఈ ఏరియా అంతా నాకు కూడా బాగానే తెలుసు. ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను నేను ఒకటే అడుగుతా ఉన్నా, సరిగ్గా 30 రోజుల నుంచి, సరిగ్గా 30-40 రోజుల నుంచి మీకు ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రసమై బాలకృష్ణన్ గారు, ఇంకా మిగతా సోదరులు, స్థానిక కార్పొరేటర్, ఓకే 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 రిలాక్స్ రిలాక్స్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, ఓకే రిలాక్స్ రిలాక్స్, ఆగురా భయ్. అట్లాగే సోదరుడు రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, మా తమ్ముడు పీజేఆర్ వారసుడు, మాజీ శాసనసభ్యుడు మన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ ప్రచారం 30-40 రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈ 30-40 రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు. మీకు మాకే ఓటేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఎల్లుండి మీరు ఓట్లకు రోజు, ఓటు వేసేందుకు పోయే రోజు, ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుండె మీద చేసుకోండి, గుండె మీద చేసుకొని ఒక్కటే ఆలోచన చేయండి. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా, లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని, అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం కానీ,
తెలంగాణ రాష్ట్రం గాని సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం. పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి 2000 పెన్షన్ చేసుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం. బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం. 95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. 100% జనరేటర్లు అవసరం లేకుండా, ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం. పేదవాడి కోసం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 1000 పడకల ఆసుపత్రి వెంగళరావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం. ఇక్కడ నుంచి యూసుఫ్గూడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది. మెట్రో పూర్తి చేసుకున్నాం. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, రెండింటిని 2 కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం. తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపార